మన దగ్గర పల్లపు గోవర్ధన్ వల్ల ఏమైతారో పిన్నే పిన్ని మీది కొహేడనేనా మీది కూడా కొహేడనేనా అలా పెద్ద పిన్నిని పెద్ద బాబాయ్ పెద్ద బాబాయ్ వాళ్ళ భార్య అసలు ఈ స్టోరీ ఏమైనా తెలుసా అమ్మ మీకు ఈయన పెళ్లి చేసుకున్నది లేకపోతే ఈ సరితతోటి ఉన్నది ఏమైనా తెలుసా ఒక సంవత్సరం కింద వేరే వాళ్ళు అన్నారు సార్ ఇట్లా మీ బావ కొడుకు పెళ్ళి అయిందంట కదా ఎంజార్లు ఉంటురంట కదా అని అన్నారు కానీ మాకు డీటెయిల్గా తెలియదు సార్ వేరే వేరే వాళ్ళు అన్నారు కానీ మనం ఉత్తగానే అనలేం కదా సార్ మనకు తెలిస్తే మనం అనాలి తెలియదు అయితే మనం అనలేం కదా ఏమో మాకు తెలియదు అని నేను అనేది అన్న తర్వాత ఏమైందంటే ఈ మా మామ ఒక ఈడు ఉంటలేడని తెలిసింది మాకు ఇక్కడ ఉంటలేడు ఎంజార్లు అక్కడనే డ్యూటీ చేస్తున్నట్ట అక్కడనే ఉంటున్నట్ట అని తెలిసింది అంటే ఎన్నైనా పని చేసుకొని బతుకుతారే కదా అన్నట్టు మేము అనుకున్నాం ఇక మా మామ ఒక వారం రోజులు 10 రోజులకు చనిపోతాడు అనగా వచ్చిండట మా ఆయన వాళ్ళ నాన్న అంటే ఇప్పుడు పల్లపు గోవర్ధన్ వాళ్ళ తండ్రి మీ భార్య మీ భర్త అన్నదమ్ముల అయితే వచ్చిండు ఇక మా మామయ్య చనిపోతే మేము మస్తు ఫ్రీగా ఉన్నాం సార్ అసలు మా పెద్దోళ్ళకి మాకు తెలియదే తెలియదు మా పిల్లలు అందరు మా పిల్లలు ఆ పిల్లలు అందరూ 7 మంది మాకు కొడుకులు మా ముగ్గురు కలిసి 7 మంది కొడుకులు వాళ్ళే చూసుకురు వాళ్ళే చేసిరు అన్నీ మంచిగా ఉండు మాతో ఫ్రీగా ఉండు అయితే అది ఏమైందంటే మాకు అనుమానం ఏమవుతుందంటే ఆ పిల్లగాడు పుట్టిండు కదా ఆ పిల్లగాడిని ఈ పిల్లగాడిని తెలియకుండా వేరే వాళ్ళకి ఇచ్చుకుంది అందులో గొడవ అయినట్టుంది గొడవ అయితేనే ఎవరికి ఇచ్చిందో వాళ్ళకి ఇచ్చిందట వాళ్ళకే ఇచ్చిందని చెప్తుండు మా కొడుకు వీడియో చేసినప్పుడు అయితే ఆ గొడవ అయినట్టుంది చదువుకొని వచ్చిండు వీడికి మాకు ఇప్పుడు అనుమానం వస్తుంది ఇన్ని రోజులు మంచిగా నాకు ఇప్పుడు ఎట్లా వస్తాడు సార్ ఆయన ఇప్పుడు 4 నెలలు 3 నెలలు వెళ్ళి 4 నెలలు పడ్డాయి ఇప్పుడు ఈ ఘటన జరిగింది మేము మార్కెట్లోనే ఉన్నాము మాకు ఫోన్ వచ్చింది ఇట్లా గోవర్ధన్ నూరు పెట్టుకున్నట్ట అని మేము కూరగాయలు అమ్ముతాం మార్కెట్లోకి ఫోన్ వస్తే ఓ అమ్మో ఏమైంది కొడుకు మంచిగా ఉన్నావు ఇట్లా ఎట్లా అయిపోయా అని మేము ఇంటికి పోయి చూసే వరకు ఆయన ఎప్పుడో చనిపోయింది సార్ ఎప్పుడో చనిపోయి మొత్తం చేతులు కాళ్ళు అన్నీ నల్లగా అయిపోయినాయి మొత్తము మనిషి స్మెల్ వస్తుండు ఈమెతోటి ఎన్నేళ్ళ నుంచి కలిసి ఉంటున్నాడు సంవత్సరాలు అవుతుందంట సార్ ఎక్కడ ఉండేది ఎంజాలు మానే కూడా అక్కడనేనంట సార్ ఇప్పుడు 4 ఏళ్ళ ఇంటికి వచ్చేదా ఎప్పుడన్నా మరి అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చారంట సార్ వాళ్ళు మేము దూరం ఉంటాము ఊర్లోనే ఉంటాం కానీ దూరం ఉంటాం అనమాట 1 కిలోమీటర్ దూరం ఉంటాం అనమాట అట్లా మాకు అంత తెలియదు కానీ ఇంక ఇప్పుడు 4 ఏళ్ళు సహజీవనం చేసిండు అంటే ఉన్నాడు ఇద్దరు కలిసి ఉన్నారు కొడుకును కూడా కన్నారు ఏదో ఇప్పుడు చనిపోయినాక మాకు వీడియోలల్లా బయట పడుతుంది నాకు పెళ్ళి అయ్యింది నాకు ఒక కొడుకు పుట్టిండు సేమ్ నాలాగానే ఉండు నా కొడుకు నేను పుట్టినప్పుడు ఎట్లున్నానో నా కొడుకుకి అట్లనే ఉండు దాన్ని అయితే వదిలిపెట్టకుండి నా కొడుకుని తెచ్చుకోర్రి నా బదులు నా కొడుకుని ఉంచుకోర్రి అని చెప్తున్నా నా కొడుకు వీడియోలో సెల్ఫీ వీడియో తీసి పెట్టిండు మాకు వైరల్ అయింది అది మాకు అందులో చూసే వరకు మాకు తెలిసింది అన్ని పాస్పోర్ట్లు దాని జీమెయిల్ తీస్తే ఫోన్లో మొత్తం వెళ్తాయమ్మా అది ఎన్నిసార్లు మాట్లాడింది మేము ఎక్కడెక్కడ పోయింది ఏం కథ అన్నీ వెళ్తాయి నా ఫోన్ చెకప్ చేయరు మీకు అన్ని పాస్పోర్ట్ రాసి పెట్టిపోతున్నా అని చెప్పిండు అందులో ఫోన్ ఏమో వీళ్ళు తీసుకుర్రు పోలీసులు తీసుకురు అలాంటి వాళ్ళు ఉంది ఇంక ఇయ్యలే మాకు దొరికినవి మాత్రమే మేము ఇప్పుడు వైరల్ చేస్తున్నాము ఇంకా చాలా ఉన్నాయి మా కొడుకువి అంత అది ఎంత హింసించి పెళ్ళి చేసుకుంటగినా అది వేరేటోని పెళ్ళి చేసుకుంటగినా మా కొడుకుని మొత్తము నేను నిన్నే పెళ్ళి చేసుకుంటా అని నమ్మించి మొత్తం షాపింగ్లు చేయించుకుంది ఆయన పైసలు మొత్తం లొట్ట వేసింది వేరేటోని చేసుకుంది అని వేరేటో ప్రేమలో పడ్డది అది ఇక ఈ నవలో కానీ చేసింది వేరేటోని అది ఎట్లుంది సార్ అది అసలుకి అది రోడ్ల పోటీ కాయిదాలు వేరే లంచదాని లేకుందా అది ఆ పాలతు లంచదా అది ఎంత మందిని చేసిందో అట్లా నా కొడుకు లేక ఎంత మందిని చేసిందో అది ఆడదాని లేకుందా అది మొగోని లేక ఇంకా చేతులు పెట్టుకుని అది రౌడీదాని లేక మాట్లాడుతుంది అది 4 ఏళ్ళు సంసారం చేసిన లంచది చచ్చిపోయిందంటే దానికి ఎంత దుఃఖం ఉండాలి ఉందా దాని కంట్లో కనబడుతుందా నాకు తెలియదు వాడు ఎట్లా చనిపోయిండో నాకు తెలియదు కన్నా కన్నా అన్నదంట ఆమె కన్నా అన్న పిల్లలేకనే ఉందా సార్ అది ఇప్పుడు కొడుకు ఏడ ఉన్నాడు నీ కొడుకు ఏడున్నాడు అంటే ఏం చెప్తుంది వాడే అమ్ముకుండు నాకు తెలియదు నేను కనంగానే ఆమె దానికి కుట్లు వాళ్ళే ఏం వాళ్ళే సార్ ఆ కుట్లు నొప్పులు ఉన్నాయని చెప్తుంది అది కానీ కుట్లు వాళ్ళే నార్మలే కన్నదంట ఒక్క సూది కాదు ఒక గోలి వాళ్ళేదంట హాస్పిటల్ పోయి చెకప్ చేసి వచ్చినాం మేము హాస్పిటల్ 5 రోజులు ఉందంట స్లిప్ తెచ్చినాం మేము రిపోర్టు అది ఎంతో దాచిపెట్టి విఏప్ లాగా చెప్తుంది కానీ దాన్ని ఎప్పుడు వేసేదిగినే తెలియదు ఆ ఓవర్ చేస్తుంది అది మా గురించి తెలియదు అది కాస్ట్ ఫీలింగ్లు వద్దు మనం ఇప్పుడు పెళ్లి చేసుకోవద్దు అని అన్నాడు
అందుకే నేను వేరే పెళ్లి చేసుకున్నా అని చెప్తుంది. మీరే క్యాస్ట్? మేము ఒడ్డరోళ్ళం, అది గౌడ్స్ అంట. మరి 4 ఏళ్ళు తిరిగినప్పుడు ఒడ్డరోడు అని తెలియదా సార్ దానికి? ఆ పిల్లగానికి అన్నప్పుడు తెలియదా సార్? ఒడ్డరోని దగ్గర ఎట్లుండాలని తెలియదా? ఎట్లున్నది అది? ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుంది? కాస్ట్ ఫీలింగ్ ఉన్నప్పుడు నువ్వు ఫస్టే పక్క తప్పాలి. మా ఇళ్ళల్లో లేరా సార్ పిల్లలు? నేను చెయ్యాలంటే ఇప్పుడే చేస్తా సార్ నేను పెళ్ళి. వాళ్ళ అమ్మనాయి నేను పక్కకు పెట్టి నేను చేస్తా. మా తోట అంత మంచిగా ఉండేది పిల్లగాడు. అది దాని మాయలు ఎప్పుడైతే పడ్డాడో మా నుంచి మొత్తం దూరం అయిపోయిండు. అంటే ఇప్పుడు 4 ఏండ్లు కలిసి ఉన్నారు, కొడుకును అన్నారు. మరి ఆమెకి ఎందుకు వద్దనుకున్నది? కాస్ట్ ఫీలింగ్ అడ్డం వచ్చిందంట దానికి. ఈయన మీద మోజు పోయింది కదా సార్. ఈయన దగ్గర ఉన్న పైసలు అన్నీ పోయినాయి కదా. పక్క దగ్గర పైసా ఎక్కువ వస్తుంది కదా, మరి వాడి మీద గుంజింది దానికి. అంటే ఇప్పుడు చేసుకున్నాడు ఆయన ఎవరు? అలా గౌడ్స్ అంట, రవీందర్ గౌడ్స్ అంట. గుడి ఏదమ్మా, కొడుగల్ల ఏదో గునుగల్లంట. గునుగల్లంట. అసలు వాడు చేసుకున్నాడు అయితే సార్, నువ్వు 4 ఏళ్ళు సంసారం చేసి పిల్లని అన్నోన్నే చంపినవే, నన్ను చంపవని నమ్మకం లేదని దాన్ని అయితే వదిలిపెట్టవలసిందే సార్. వాని సాగు వాడుకొనుకున్నట్టు ఇప్పుడు దాన్ని చేసుకున్నాడైతే డేంజరే. ఇట్లా ఎంతమందిని చేసిందో అది. నేను నా కొడుకునే చేసింది. ఇంత డేరుగా ఇంత గాండ్ర ఉన్నోనే ఇట్లా మింగింది. ఈ సొంట ఇంకెంతమందిని మింగింది చేసిందో ఇట్లా, ఇంకెంతమంది ఉర్రో ఎవరికి తెలుసు సార్? ఇప్పుడు ఏం కావాలమ్మా మీకు? ఏం న్యాయం కావాలి? నాకు నా కొడుకు ఎట్లా చనిపోయిండో అది అట్లనే కావాలి సార్. మా పిల్లగాన్ని ఎక్కడ అమ్ముకుందో ఎవరికి ఇచ్చిందో మా పిల్లగాన్ని మాకు తెచ్చియాలి. మేము కోరేది అది ఒక్కటే సార్, న్యాయం. నా పిల్లగాని లేనందుకు నా పిల్లగాని లెక్క మేము ఆ పిల్లగాని చదువుకుంటాం. అంటే ఇప్పుడు ఇవన్నీ ఆయన ఫోన్లో రాయడం, వీడియో చేయడం వల్లనే తెలిసింది, లేకపోతే తెలియకపోతుండే. అంటే అది ఎంత టార్చర్ చేసిందో సార్, అంత టార్చర్ చేసింది కాబట్టి నా కొడుకు అసలు నేను ఎన్నడిగినా చూడలేదు సార్. నా పెళ్ళి అయ్యి ఆ పిల్లలకి ఇంత పిల్లలు ఉన్నప్పుడు నా పెళ్ళి అయింది. 23 సంవత్సరాలు అవుతుంది నా పెళ్ళి అయ్యి. ఆ పిల్లలు నా చేతుల మీద పెరిగిన వాళ్ళు. ఆ పిల్లలు ఎన్నడూ ఏడవలే అంతగానో. నా కొడుకు అంతగానో మెడిసిట మాకు అంత బాధ అవుతుంది సార్. అది ఎంత బాధ పెడితే అంతగానో మెడుచుకుంటాడు, వీడియో చేస్తాడు సార్. తల్లిదండ్రులతో మాట్లాడించిన నేను. మంగళవారం ఉరి పెట్టుకున్నాడు కదా, సోమవారం మంగళవారం ఉదయం వరకు కూడా మేము చనిపోయినాక ఇప్పేసిరు కదా సార్. చచ్చిపోయినంటే మేము పోయినాం కదా సార్. కాలుకైతే ఇంతలా కట్టు కట్టిరు సార్. కాలు ఇరిగింది, ఇల్లు ఇరిగింది, ఇంట్లో కట్టు కట్టారు. ఇవన్నీ కమిలిపోయినాయి సార్. వాళ్ళు పోస్ట్ మార్టం ఫోటోలు చూపిస్తలేరు కానీ ఇవన్నీ ఇట్లా కోసుకుపోయినాయి సార్. దెబ్బలు దాకి ఉబ్బిండు కదా, తోడుకలు అన్నీ ఊడిపోయినాయి. మనిషి అసలు విపరీతంగా ఘోరంగా కొట్టిపించింది సార్ వాళ్ళతో. అది వాడుకున్న రోజులు వాడుకుంది, అని పైసలు తిన్నదని మొత్తం ఎక్కడంటే అక్కడ తిప్పుకుంది. అది ఇక లాస్ట్కి వచ్చే వరకు అన్న నన్ను టార్చర్ చేసిందని దాని అన్నలకు చెప్పింది, కొట్టిపించింది. అంటే కొట్టిపోయడానికి కారణం ఏంటంటే నేను నిన్ను వదిలేస్తున్నా అనేది. వదిలేస్తున్నా అన్నట్టు. అంటే నేను వేరే పెళ్లి చేసుకుంటున్నా, నీతో నాకు సంబంధం లేదు కదా, నీ పైసా అంతా పెట్టేసిన. మీ పల్లపు గోవర్ధన్ వద్దు నువ్వు కావాలని అన్నాడా, అందుకే కొట్టించిందా లేకపోతే ఏంది? మనకు బాబు పుట్టిండు, మనం ఇన్ని రోజులు ఒక్క దగ్గర ఉన్నాము, మనం పెళ్లి చేసుకున్నాం, వేరేటోని ఎట్లా చేసుకుంటావు? నువ్వు నాకే కావాలి, నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నా, నీతోటి నా జీవితం అంతా నీతోటే ఉండాలనుకుంటున్నా, నువ్వు వేరేటోని ఎట్లా పెళ్లి చేసుకుంటావే అని ఆయన అడిగినందుకు నిన్ను చెప్పు తీసుకొని కొడతారా బాడకావు, నువ్వు ఒవ్వడవురా, నీ బతకారా, నువ్వు చావురా, ఇంకా చావలేదురా, నువ్వు ఇంకా బతుకున్నవారా అంటుంది అది ఫోన్లో. ఉన్నాయి సార్. అట్లా అన్నాక మోగోనికి ఎట్లుంటా సార్? ఇప్పుడు మీ పల్లపు గోవర్ధన్కి ఈ సరితే కొడుకు పుట్టిండు కదా 2025 నవంబర్లో. ఆ కొడుకు ఏడున్నాడు అంటే ఏం చెప్తుందంట? ఆయన్నే అమ్ముకుండా అని చెప్తుంది సార్. ఆడ గోవర్ధన్ అమ్ముకుండా అని చెప్తుంది. గోవర్ధన్ అంటే మొగోడాడు అమ్ముకుండు సార్. నువ్వు ఆడదాని 9 నెలలు మోసి కన్నావు, నువ్వెట్లుకున్నావు సార్? మానవత్వం ఉంటుంది కదా సార్, ఆడదానికి కొంచెమని ఉంటుంది కదా, అది పేగు బంధము. మొగోడు అమ్ముకుంటాడు, నువ్వెట్లుకున్నవే? నువ్వు ఆడదానవేనా అసలుకి? 9 నెలలు ఎట్లాగా మోసినవే, ఎట్లాగా అన్నావు? కన్నదానికి ఉండదా కొంచెమన్నా ప్రేమ? మొగోని మీద సచ్చినోని మీద నువ్వు మస్తు చెప్తున్నావు. నీది ఏమైంది? నువ్వు మోసి కన్నదానివే, నువ్వు ఎట్లుకున్నావు?
ఆమెకి ఏమైనా బాధ అనిపిస్తుందా ఇట్లా అసలు గోవర్ధన్ దాని ఫేస్ లో బాధనే లేదు సార్, ఏమో ఫీలింగ్ లో మాట్లాడుతుంది అది. ఆమె ఫేస్ లో ఏ ఫీలింగ్ లేదు, ఆమె ఒక రౌడీలాగా మాట్లాడుతుంది అది. ఆ, దాని ఫేస్ లో అసలు ఏ ఫీలింగ్ లేదు. అంటే ఇప్పుడు మీ మనవడు మీకు కావాలంట. మా మనమడు మాకు కావాలి, నా కొడుకు ఎట్లా వచ్చిండో అది అట్లా కావాలి. అది మేము కోరుకునేది అది ఒక్కటే సార్, మాకు న్యాయం జరగాలి. ఈమె పల్లపు గోవర్ధన్ వల్ల సొంత చిన్నమ్మ, పల్లపు గోవర్ధన్ వల్ల సొంత చిన్నమ్మ. ఆమె కూడా అదే డిమాండ్ చేస్తుంది, కొడుకు మా మనవడు కావాలి, మాకు శిక్ష పడాలి, శిక్ష పడాలని. వాస్తవంగా కూడా గోవర్ధన్ చనిపోవడానికి ముందు కొట్టించింది ఆమె వాళ్ళ గ్రామంలో, నేను వేరే పెళ్లి చేసుకుంటున్నా నన్ను వదిలేయని. మరి ఈయన వద్దన్నాడో లేదు కలిసి ఉందామని అన్నట్టున్నాడు, కొట్టిపించింది అనేది వాళ్ళ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చాలా దారుణమైన సంఘటన. అసలు ఈ కుటుంబ సభ్యులకు ఎవరికి తెలియదు ఆయన సహజీవనం చేసిండు, ఓ కొడుకున్నాడని. చనిపోవడానికి ముందు ఆయన వీడియో రికార్డులు చేయడం, పేపర్లా రాయడం, దానివల్లనే వాళ్ళకి తెలిసింది తప్ప ఇంతవరకు తెలియదు. ఆమె పోలీసుల అదుపులే ఉన్నట్టుంది, వీళ్ళు కూడా ఆమెను చూసినట్టున్నారు. కొంచెం కూడా కించింత కొంచెం కూడా బాధ అనేది లేదంట. చాలా పౌరుషంగా, మామూలు యాటిట్యూడ్ కాదంట, చాలా దారుణమైన యాటిట్యూడ్ ఉందంట. కొడుకు ఏడున్నాడు, నీ కొడుకు ఏడున్నాడు అంటే గోవర్ధనే అమ్ముకున్నాడు అని చెప్తుందంట. అంటే సత్యనారాయణ పేరు చెప్తుంది. ఏం చేస్తాం, అట్లా తయారైన జనాలు. ఏదేమైనా వాళ్ళకి న్యాయం కావాలంట, మనవడు కావాలి, ఆమెకు శిక్ష పడాలని వాళ్ళ ప్రధాన డిమాండ్. వాళ్ళ చిన్నమ్మ కోరుతా ఉంది. ఈ ఆత్మహత్య చేసుకున్నటువంటి పల్లపు గోవర్ధన్కు కొడుకు జన్మించిండు, సరితకు. తర్వాత పల్లపు గోవర్ధన్కు సర్టిఫికేట్ ఇది, మహోనీయ హాస్పిటల్ ఇది, ఒకసారి చూడండి మీరు. ఓకేనా, ఇది హాస్పిటల్ ఇది. దీంట్లో ఈ పేషెంట్ పేరు వచ్చేసి సరిత, పల్లపు సరిత. అడ్మిట్ ఎప్పుడైనా అంటే 15 తారీఖు 11వ నెల 2025 అడ్మిట్ అయినారు. డిశ్చార్జ్ ఎప్పుడైనా 21. దాదాపు ఒక 5 రోజులే ఉన్నారు హాస్పిటల్లో. వీళ్ళకు జన్మించిన బాబు ప్రూఫ్ ఇది. వీళ్ళ ఎవరు పల్లపు గోవర్ధన్ వాళ్ళ చిన్న బాబాయ్, వాళ్ళ చిన్నమ్మ ఉంది. మీరు చిన్న బాబాయ్ అవుతారా? అసలు గోవర్ధను ఈ అంశం గురించి మీకు ఎప్పుడన్నా చెప్పిండే, ఇట్లా నాకు పెళ్ళి అయింది నేను అది అని? సార్ బాబు మనకి ఎప్పుడు చెప్పలేదు సార్. ఎప్పుడు వాడు క్యాబ్ నడిపిస్తాడు, క్యాబ్కి వెళ్ళిపోయేది. కొన్ని రోజులు బయట ఉండేసి మనోడు బయట క్యాబ్ 4 క్యాబులు తీసుకొని నడిపించేది. మొన్న రీసెంట్గా ఫిబ్రవరి నాన్న ఎక్స్పైర్ అయ్యింది. అంటే తాత అవుతాడానికి మా నాన్న చనిపోయిండే. ఫిబ్రవరి నుంచి మా అన్న దగ్గర ఉంటుండే. ఆయన ఉంటుండే కూడా వచ్చేసి మనకి ఏం ఇంప్రూవ్మెంట్ చేయలేదు. బాబు పెళ్ళైంది తెలియదు, అమ్మాయిని ప్రేమించింది తెలియదు, అసలు ఏం తెలియదు. ఇప్పుడు ఏది వచ్చిందంటే మనకి మొన్న వాడు సూసైడ్ చేసుకున్న తర్వాత, వాడు వీడియో పెట్టిన తర్వాత మనకు అప్పుడు తెలిసింది వీడు ఎట్లా ఏమైంది, ఏం కథ, వీడు బాబు పుట్టిండా, పెళ్ళయిందా, లవ్ స్టోరా, మనకి ఏం తెలియదు. వాడు వీడియో అన్నీ పెట్టిన తర్వాతనే మనకు రుజువు తెలిసింది. అప్పటిదాకా మనకు వాడి గురించి ఏం తెలియదు, అమ్మాయి గురించి తెలియదు, అది ఏం మాట కూడా తెలియదు, అది మాట మనకు తెలియదు. వాడు సూసైడ్ చేసుకోవడం వల్ల, వాడు చెప్పడం వల్ల, వీడియో వల్ల ఆ రోజు ఎస్ఐ గారు చూసి ఓపెన్ చేసిందా అప్పుడు తెలుసుకున్నాం సార్ మేము. అమ్మాయి మాత్రం సార్ దాన్ని మాత్రం ఇష్టపడాడు సార్. అది ఎట్లుందంటే వచ్చిందంటే నాకేం తెలియనట్టు మాట్లాడుతుంది, బద్మాషి మాట్లాడుతుంది సార్. దాన్ని మాత్రం ఇష్టపడదు సార్. మనకి మొన్న నుంచి 5 డేస్ డేట్కి ఎస్ఐ దగ్గరకు వచ్చాం, చూస్తాం బాబు అన్నారు. మొన్న ఇంకోటి పాప పుట్టిందని గ్యారంటీ ఏముంది, ఏమైనా సర్టిఫికేట్ ఉందా, పెళ్లి చేసిన సర్టిఫికేట్ ఉందా అడిగిండు సార్. మనకి లేపలేదు సార్, మనకి ఏది చెప్పలేదు సార్. బాబు పెళ్ళి ఏం చెప్పలేదు, డెలివరీ అయింది బాబు నేను చెప్పలేదు సార్. మనకి ఆ వీడియోలో చెప్పింది కాబట్టి తెలిసింది సార్ మనకు. ఏమైనా మీకు రుజువు ఉందా బాబు పుట్టినని, ఏమైనా ఉందా అన్నాడు. ఉంది సార్, నేను హాస్పిటల్లో పేరు చెప్పాను సార్. వీడియోలో అది కూడా ఆ వీడియోలో చూసాను సార్. నేను కూడా ఆ వీడియో బట్టి నేను హాస్పిటల్కి వెళ్ళాను నిన్న. అవి హాస్పిటల్కి వెళ్ళేసి అది తీసుకొని ఆ రిపోర్ట్ కూడా మన ఎస్ఐ గారికి ఇచ్చిన. ఎస్ఐ గారికి ఇచ్చిన తర్వాత సార్ మేము ఫోన్ చేయాలా, మీరు వస్తారా సార్ అంటే, సార్ అన్నాడు ఫోన్ చేస్తాడు, ఇంకా కేసు ఫాలోఅప్ చేస్తామమ్మా మేము పిలుస్తామన్నాడు. అంతవరకు అయ్యింది. కానీ సార్ అది దానికి మాత్రం సార్ వదిలిపెట్టేది సార్. దాన్ని ఇంతమంది చేసినా ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఐ పిలిపించారు, మాట్లాడుతున్నారు వాళ్ళు. అది ఎంత డేర్గా మాట్లాడుతుందంటే, ఏమంటుందంటే నాకేం తెలియదు, చచ్చిపోయిన పైన వదిలేస్తుంది అంతే. ఇంత డేర్గా మాట్లాడుతుందంటే నాకేం తెలియదు, అతనే చేసిండు, అన్నీ ఆయనే చేసిండు అంటే వాడు చచ్చిపోయిన మీద నువ్వు అవతలే మాట్లాడతావా సార్? ఇది తప్పే కదా ఇది. ఒప్పుకోవాలి, ఏది ఉన్నా ఆడు చచ్చిన లోగా ఉన్నాడు, దానికి ఇంత కనకరం లేదు సార్. దానికి అది ఎంతమంది మెయింటైన్ చేసిందో, అది ఎంతమంది బౌటర్ కొట్టిందో, నాలాంటి మా కొడుకు లాంటి వాళ్ళు ఎంతమంది ఆగం చేసిందో, అది దాన్ని మాత్రం ఇష్టపడేది సార్. ఇప్పుడు ఒకళ్ళ న్యాయం మీద నమ్మకం ఉంది కాబట్టి ఎస్ఐ గారికి సిఐ గారికి వచ్చి కలిసిపోతున్నాం రోజు. గత 3-4 రోజులు వచ్చి కలిసిపోతున్నాం, ఎవిడెన్స్ ఇస్తున్నాం, సారో లేదు చెప్తే వింటున్నాం. న్యాయం మీద నమ్మకం ఉంది కాబట్టి ఇప్పటిదాకా కూకున్నాం.
లేకుంటే ఎప్పుడో మేము గుణగాలు వెళ్తుంటే ఆ చుట్టుపక్కల మొత్తం మా ఒట్టోళ్ళు మా వాళ్ళు ఉన్నారు, మా కుల పెద్దలు వస్తున్నారు, వీళ్ళందరూ వస్తున్నారు, జర ఆగండి ఎస్ఐ సార్ సిఐ సార్ మాట్లాడతా అని చెప్పారని ఆగిపించాను సార్. నీకు ఆ రోజు నేను ధర్నా పెడుతుంటే మీద వాడు బాబు బాగాలేదు, మొత్తము అది ఏమైందంటే కుళ్ళిపోయినట్టు అయింది మొత్తం బాబుది, ఎండకు బాగోలేదని తీసుకెళ్ళాను సార్ నేను. ఓకే ఇప్పుడే సిఐ సార్ ఎస్ఐ సార్ నమ్మకం వాళ్ళ పేరు మీద నమ్మకం ఉందని చూసుకున్నాను. కానీ ఇప్పుడు కూడా న్యాయం కాకపోతే మాత్రం నెక్స్ట్ లెవెల్ మేము వెళ్తాం సార్. డీసీపీ దగ్గరికి వెళ్తాము, ఎస్సీపీకి వెళ్ళామంటే అక్కడికి వెళ్తాం సార్. మేము సార్ వాళ్ళ మీద నమ్మకం ఉంది కానీ ఇప్పటిదాకా అవుతున్నారు కోయడ తిరుగుతున్నాం సార్ మేము, వాళ్ళ నమ్మకం ఉందని. ఇప్పుడు అమ్మాయి తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి ఏం చెప్తుంది, ఒక నాటకం సినిమాలో సీరియల్ ఎట్లుందో అట్లా చెప్తుంది అంతే. డేర్ అండ్ డాష్ చెప్తుంది, ఇంకా చేయబెట్టి నాకేం తెలియదు వాడికే తెలుసు, నా సంబంధం లేదు. ఇప్పుడు వాడు ఉండుంటే తెలుస్తున్నాయి కదా సార్, వాళ్ళు లేడు కాబట్టి. ఇప్పుడు పల్లపు గోవర్ధన్కు సరితకు కొడుకు జన్మించిండు. ఆ సర్టిఫికేట్ కూడా నేను చూపించిన ఇప్పటిదాకా హాస్పిటల్, మహోనియా హాస్పిటల్. మరి ఆ కొడుకు ఏడున్నాడు అంటే ఏం చెప్తుంది? ఆ కొడుకు నాకు తెలియదు అంటుంది ఆమె, నాకు తెలియదు ఆయనే ఎవరికి ఇచ్చుకోండు అన్న చెప్పేది ఏమని చెప్తుంది. నాకు ఆపరేషన్ కుట్లు నొప్పులు ఉన్నాయి, నేను కార్లో కూర్చున్నానని చెప్తుంది. అసలు హాస్పిటల్ మీ 3 రోజుల నుంచి హాస్పిటల్లో డెలివరీ డిశ్చార్జ్ చేసిందని చెప్తుంది. డిశ్చార్జ్ చేసింది ఇది 5 తారీఖు, ఇట్లా డేట్ కూడా ఉంది, 5 రోజులకు ఉంది. అది చెప్పేది 3 రోజులు చెప్తుంది. ఇంకోటి నార్మల్ డెలివరీ అయింది, అది డెలివరీ అయిందని చెప్తుంది. రిపోర్ట్ కూడా ఇక్కడే ఉన్నాయి. అది నాటకమా కాదు దీంట్లో అర్థమవుతుంది సార్ మీకు, జగన్ నాటకం ఆడుతుంది అది. ఎవరు చెప్పినా దాని మాట విషయం లేదు సార్. ఏదైనా మీ డిమాండ్ ఏంది, ఏం కోరుకుంటున్నారు? డిమాండ్ సార్ ఇలాంటిది ఎవరు కాకూడదు సార్, ఏ బాబు కాకూడదు, ఎవరు ఇబ్బంది కాకూడదు, ఫ్యూచర్లో కూడా ఇలాంటివి జరగకూడదు, ఫ్యామిలీకి ఇబ్బంది కాకూడదు, నాలాంటి కొడుకులకి కావాలని కోరుకుంటున్నాం సార్.